అలాగే ఇప్పుడు జూనియర్ బాయ్స్ కిడ్ సండే స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ ఎన్ని ఫీజులు కడుతున్నావు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతున్నావు, స్కూల్ మానేసి ఎక్కడో పని చేసుకోవాలి. ఇలా అయితే హాయ్ అక్షయ్, నేను రాత్రి ఒక గేమ్ ఆడాను రా, ఇన్స్టాల్ చేసిమంటావా? ఇదిగోరా ఇన్స్టాల్ చేసిరా, ఇదిగోరా ఇన్స్టాల్ చేయించాను. రే ఈ గేమ్ భలే ఉందిరా. మనం గెలిచాం. సరేరా మళ్ళీ వస్తా. సరేరా. హాయ్ సుశాంత్. నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా కానీ నాతో పలకరేవు, ఎందుకని? గేమ్స్ ఆడడం వల్ల ఎంత ఎంజాయ్మెంట్ ఉండదు నీకు తెలుసా? నువ్వు ఆడవు కాబట్టి నీకు తెలీదు. వీడియో గేమ్స్ ఆడడం వల్ల ఏం ఉపయోగం? వీడియో గేమ్స్ ఆడడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. వీడియో గేమ్స్ కనిపెట్టిన వాళ్ళకి ఎవరు నాలెడ్జ్ ఇచ్చారో తెలుసా? పెద్ద పెద్ద సైంటిస్ట్కి ఎవరు నాలెడ్జ్ ఇచ్చారో తెలుసా? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మూలమని బైబిల్ చెప్తుందిరా. వీడియో గేమ్స్ ఆడటం వల్ల నీ టైం వేస్ట్ అవుతుంది. దేవుడిచ్చిన మంచి సమయాన్ని వృధా చేయకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించకపోతే పాపం అంటే నరకం అంటే అక్కడ పెద్ద అగ్ని దాహం ఉంటుంది. నిత్యం అంటే నరకానికి వెళ్తావా? నేను వెళ్ళను రా. నేను ఆడను రా ఇంకా గేమ్స్. సరేరా బాయ్. సరేరా. హాయ్ అక్షయ్. హాయ్ రా. సండే స్కూల్కి రావట్లేదేం రా? సండే స్కూల్కా? ఎందుకు? అన్ని విషయాలు నేర్చుకోవడానికి రా. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, స్కూల్లో టీచర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఇన్ని నేర్పిస్తున్నారు కదా, సండే స్కూల్కి ఎందుకు? వేస్ట్. సరే కానీ మీరు అబద్ధం భయం వేస్తుందిరా మీకు? వేయడం లేదురా. నిజం చెప్పు. వేస్తుందిరా. అబద్ధం బైబిల్లో దావీదు అనే దైవజనుడు బాలుడు దేవుడి మీద ఉన్న విశ్వాసముతో సింహాన్ని చంపుతాడు, ఎలుకబండిని చంపుతాడు, ఆఖరికి 10 అడుగులు పొడవున్న గొలియాతును కొని చంపుతాడు రా. కానీ నాకు చాలా భయం ఉండేది. కానీ దావీదు స్టోరీ విన్న తర్వాత నాకు భయం పోయింది. సంతోషముగా
రాజ్యపు వారసులం చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం గుడి గుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను గుడి గుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను సండే స్కూల్కి వెళ్తూ యేసుని స్తుతించెదను షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను సంతోషముగా నా యేసుతో సండే గడిపెదను షాలోమ్ చెప్పుచు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చెదను సంతోషముగా నా యేసుతో సండే గడిపెదను చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం. ఎంతో చక్కగా మన సండే స్కూల్ విశిష్టత గురించి తెలిపిన చిన్న బిడ్డలను దేవుడు దీవించునుగాక. అలాగే జూనియర్ గర్ల్స్ డాన్స్ అంబరానికి la 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 అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదా సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదా లా 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 రక్షించే దేవతనయుడు ఆ దివి నుండి దీనుడిగా భూమియే పెంచినాడు దీనులను రక్షించే దేవతనయుడు దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలించే విజయ వీరుడై ఉద్ధరించనే దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలించే విజయ వీరుడై ఉద్ధరించనే పశుల పాకలో పరునియుండెనే la 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 లోకానికి రక్షకుడు వెలిసేనని తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసేనని తార వెంబడి వెళ్ళివారు కానుకలర్పించి ఆరాధించారు తార వెంబడి వెళ్ళివారు కానుకలర్పించి ఆరాధించారు ఆత్మపూర్ణులై
తిరిగి వెళ్ళి లా 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 La 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 la. ఆశ్చర్యకరుడు ఆలోచన కన్నా సమాధానమిచ్చే ఈ చిన్ని బాలుడే ఆశ్చర్యకరుడు ఆలోచన కన్నా సమాధానమిచ్చే ఈ చిన్ని బాలుడే ఒట్టి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూత గణములే జోలపాడగా ఒట్టి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూత గణములే జోలపాడగా సృష్టికి బహు సంబరమాయగా లా 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 అంబరానికి ఎంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం అంబరానికి ఎంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదా సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదా లా 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 లా. ఎంతో చక్కగా అంబరానికి అని డాన్స్ని ప్రదర్శించిన చిన్న బిడ్డలను దేవుడు దీవించును గాక. అలాగే జూనియర్ బాయ్స్ గర్ల్స్ డాన్స్ క్రిస్మస్ ట్రీ. With a hit and a heat and a hop ho, with a heat and a hop and a hop ho, with a hop and a hop and a heat heat. Oh, I'm the happiest Christmas tree. Ho ho ho, heat heat heat. Someone came and they found me and they took me home again. Oh, I'm the happiest Christmas tree. Ho ho ho, heat heat heat. Look how pretty they dress me. Oh, lucky lucky me. I got shiny bells that jingle and tiny lights that jingle. Whenever anyone passes by, I blink my lights and I wink my eye. I'm the happiest Christmas tree. For Christmas Day, wait and see. I'll be laughing happily with a ho 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 hee hee. With a hit and a heat and a ho ho. With a heat and a ho and a ho ho. With a ho and a ho and a hee hee. Christmas tree. Ho ho ho, hee hee hee. Someone came and they found me and took me home again. Oh, I'm the happiest Christmas tree. Ho ho ho, hee hee hee. Look how pretty they dress me. Oh, lucky lucky me. I got shiny bells that jingle and tiny lights that jingle. Whenever anyone passes by, I blink my lights and I wink my eye. I'm the happiest Christmas tree. For Christmas Day, wait and see. I'll be laughing happily with a ho 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 hee hee. I'm the happiest Christmas tree. For Christmas Day, wait and see. I'll be laughing happily with a ho 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 hee hee. Ho ho.
చక్కగా మనకు డాన్స్ చేసి ప్రదర్శించిన చిన్న బిడ్డలను దేవుడు దీవించును గాక. అలాగే సీనియర్ బాయ్స్ డ్రామా ఐగుప్తు నుండి కానానుకు ఇశ్రాయేలీయుల ప్రయాణం. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఇశ్రాయేలీయులు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు వారిని ఏలన ఆరంభించెను. ఇదిగో ఇశ్రాయేల్ సంతానం ఈ జన్మ మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మన వారి ఎడల యుక్తిగా ధరించేదరండి. లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి మనల్ని వెలివేయదురేమో. నాకును అదే సందేహంగా ఉంది మహారాజా. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు కాన్పు బిడ్డల మీద చూసినప్పుడు మగవాడి అయిన ఎడల వాడిని చంపుడి, ఆడిది అయిన ఎడల దాన్ని బ్రతకనీయుడి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయనకి వంశాభివృద్ధి కలుగజేసెను. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట్టు చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జొమ్మపెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి జొమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. మీరు వెళ్ళి అదేంటో చూడుడి. మేము తీసుకొచ్చాము చిన్న బిడ్డలను. ఈ పిల్లవాడు హెబ్రీయులలో ఒకడై ఉంటాడు. మీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదానిని తీసుకుని వచ్చాను. అయితే వెళ్ళుము. ఆ చిన్నది వెళ్ళి ఆ బట్ట తల్లిని తీసుకొని వచ్చెను. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనను. అప్పుడు ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. ఆ బిడ్డవాడు పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఈ బిడ్డని నీటిలో నుండి తీసి తిని కనుక అతనికి మోషే అని పేరు పెట్టు. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములు చూచెను. అప్పుడు అతడు తన జనులలోని ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తుని కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి మరునాడు అతడు 2 మనుషులను చూచెను. అందుకు మోషే, నీవేళ ఈ పొరుగువాడిని కొట్టుచున్నావు అనెను. నీవేళ నీ పొరుగువాడిని కొట్టుచున్నావు? మా మీద నీకు అధికారిగా నియమించిన వాడేవాడు? ఐగుప్తీయులను చంపినట్టు నన్ను కూడా చంపదేవా? ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచాను కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశమునకు వెళ్ళిపోయాను. అక్కడ మందకాపరులు వారి మందలకు నీళ్లు పెట్టుచుండగా, నేడు మీరింత త్వరగా ఎలా వచ్చితిరి? ఐగుప్తుడొకడు గొర్రెల కాపరుల నుండి మమ్మను తప్పించగా మేము విడిపించును. మా మందకు నీళ్లు పెట్టడానికి మీరు సహాయం చేసినట్లు మీకు వందనములు. అవునా? అతను మీతో కూడా వచ్చునా? అవును. పిలవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేర్చిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను బట్టి విడిచిచ్చు మొరపెట్టుచుండగా ఆమె వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను ప్రమాణం చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అగ్ని మండుచుండెను కానీ పొగ రాలేదు. అది ఏమిటో చూచుటకు అతడు అటుగా వచ్చెను. మోషే, చిత్తం ప్రభువా. దగ్గరకు రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము.
నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. మోషే, ఇజ్రాయెల్ మర నిజంగా నా యుద్ధకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను. ఇజ్రాయేలులైన నా ప్రజలను నువ్వు ఐగుప్తుల నుండి బయటకు తీసుకుని రావాలను. నేను ఫరో యొద్దకు వెళ్ళటకును ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులోని తీసుకుని వచ్చేటు నేను ఎంతటి వాడను? నువ్వు వెళ్ళి ఇజ్రాయేలు పెద్దలను పోగు చేసి, పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, యోబుసీయులు ఉన్న దేశమునకు మిమ్మల్ని రప్పించేదను. చిత్తగించుము, వారు నా మాట వినరు, నేను చెప్పిన దాన్ని చేయరు, మరి యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు. మోషే, నీ చేతిలోనిది ఏమిటి? కర్ర ప్రభువా. నేలను దాన్ని పడివేయము. అతడు దాన్ని నేల పడవేగానే అది పామాయను. వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు. ప్రభువా, నేను మాట నేర్పరని కాదు, నోటి మాంద్యం 4 మాంద్యం కలవాడిని. మోషే, నేను నీకు తోడై ఉండి నువ్వు ఏమి పలకవలసినదో నీకు బోధించేదను. అయ్యో ప్రభువా, నీవు పంపదలించిన వానినే పంపుము. మోషే, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉన్నారు. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా అతడు బాగుగా మాట్లాడగలవాడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయం మందు సంతోషించును. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నువ్వు అతనికి దేవుడుగా ఉందువు. చిత్తం ప్రభువా. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరింపగా అహరోను ఇజ్రాయేలులకు ఇలా వివరించెను. ఇదిగో మీ దేవుడు, మీరు చేసిన ప్రార్థన యెహోవా విన్నాడు. మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొని పోవుటకు మమ్మల్ని పంపెను. యెహోవా మా ప్రభువా, మా బాధను కనిపెట్టి మమ్మల్ని చూడవచ్చితివా? వారు ఆ మాట విని తమ హృదయమందు ఆశను కలిగి ఉండిరి. ఎవరక్కడ? చిత్తం ప్రభువా. మోషే, అహరోను వచ్చారు ప్రభువా. అయితే వారిని ప్రవేశపెట్టుము. ఇశ్రాయేలును ఐగుప్తులోని వినిపించు. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగును, ఇశ్రాయేలును పోనీయను. మోషే, అహరోను, ఈ జనం తమ పనులను చేయనీయకుండా మీరు ఎలా ఆపుతున్నారు? మీ బరువులు మోయటకు పోండి. నన్నేళ్ళ పంపితివి. నేను నీ పేరట ఐగుప్తులోనికి వెళ్ళి ఫరోతో మాట్లాడినప్పటి నుంచి అతడు నీ ప్రజలను కీడు చేస్తున్నాడే గాని నీ ప్రజలను విడిపింపను లేదు. మోషే, నేను ఫరోకు చేయబోచున్న దానిని నువ్వు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి తోలివేయును. నేను యెహోవాను. నేను సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడని యెహోవాను నా నామమును నేను వారికి తెలియపరచెదను. మరియు వారు ప్రవాసము చేసిన దేశమగు కనాను దేశము వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. వారు ఫరో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. ఎవరక్కడ? మహారాజా, మోషే అహరోనులు వచ్చారు. అయితే వారిని ప్రవేశపెట్టుము.
అహరోను నీ చేతిలోని ఏమిటి? అహరోను నీ చేతులను కర్ర కింద పడవి. తన కర్రను కింద పడవేగా అది సర్పమాయను. మంత్రకులారా మీరు చేయగలరా? మహారాజా మేము కూడా మంత్రాలతో సర్పం చేయగలము. మోషే నేను ఈ జనులను పోనీయను. ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. అహరోను కర్ర వారి కర్రలను మింగివేసెను. యెహోవా చెప్పినట్టు వారు ఫరో హృదయము కఠినమాయను కనుక అతడు వారిని మాట వినకపోయాను. మోషే, ప్రొద్దున నువ్వు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి ధరికి పోవును. నువ్వు అతనిని ఎదుర్కొన్నట్టుకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతబట్టుకొని అతనిని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నువ్వు ఇదివరకు వినకపోతివి కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నీటిని కొట్టుము, అది రక్తముగా మార్చబడును అని చెప్పాను. చిత్తం ప్రభువా. ఎవరక్కడ? మంత్రకులను ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. నీవు దేవుని మాట విన్నందున ఆయన ఈ ఏటి నీరును రక్తముగా మార్చమన్నాడు. ఇదిగో చూడు. మంత్రకులారా మీరు చేయగలరా? మహారాజా మేము కూడా మా మంత్రములతో నీటిని రక్తముగా చేయగలము. మోషే నేను ఇశ్రాయేలు పోనీయను. అహరోను నీ కర్ర చేత ఐగుప్తులోని కప్పలు రప్పించుము. యెహోవా ఐగుప్తును కప్పలతో నింపును గాక. మోషే అహరోను నా జనుల ఎదుట నీ కప్పను తొలగించుము. రాజా నీవు నన్ను గెలిచావని అనుకోవద్దు. ఈ కప్పలు ఏటిలోనే ఉండును. నేను దేవుని ఎప్పుడు ప్రాధాయపడుకునో చెప్పుము. రేపే వేడుకొనుము. అయితే రాజు అనేక మార్లు యెహోవా తన హృదయం కఠినపరిచినందున యెహోవా ఐగుప్తు మీదకి అనేక తెగులను పుట్టించెను. అవి ఏవనగా పేలు, ఈగలు, పశువులపై బాధాకరమైన తెగులు, పొక్కు దద్దుర్లు, వడగండ్లతో కలిసిన పిడుగులు, మిడతలు, కటిక చీకటి పుట్టెను. ఆఖరిగా యెహోవా మరి ఒక తెగులను తెప్పించెను. మోషే, చిత్తం ప్రభువా. మోషే, ఇదిగో ఇంకొక తెగులును ఐగుప్తు మీదకి రప్పించేదను. అప్పుడు ఫరో మిమ్మును తన దేశము నుండి బొత్తిగా వెళ్ళగొట్టును. అది ఏమనగా ఫరో తొలిపిల్లలు మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందులి తొలి పిల్లలందరూ చచ్చెదరు. అయితే మీరు మాత్రము కుటుంబంలో చెప్పున అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెను లేదా మేకను తీసుకుని దాని రక్తమును మీ ఇండ్ల ద్వార బంధములకు 2 నిలువు కమ్మి మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే అగ్నితో కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెను చేదుకూరతో తినవలెను. చిత్తం ప్రభువా. ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్టు హిసోపు కుంచెతో వారి ద్వారబంధముల మీద చల్లిరి. యెహోవా ఆ తలుపును దాటిపోయాను. ఆ రాత్రి వేళ సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లల వరకు యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరో అతని సేవకులు నిద్ర మేల్కొని చూడగా శవము లేని ఇల్లు లేదు. ఐగుప్తులో మహాఘోష పుట్టెను. మోషే నీ జనాన్ని తీసుకొని వెళ్ళు. ఇశ్రాయేలు రారా, ప్రభు అయిన యెహోవా మనకు ఐగుప్తులో నుంచి విడుదల ఇచ్చెను. పదండి పోదాం. దేవుడు ఆనాడు ఐగుప్తు బాధ నుండి ఏ రీతిగా అయితే ఇశ్రాయేలును విడిపించెనో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద అనేక హింసలు, బాధలు ఘోరంగా జరుగుతున్నాయి. వీటన్నిటి నుండి విడిపించుటకు మనం కూడా వారి వల్ల ప్రార్థించినట్లయితే దేవుడు అనేకమైన వ్యతిరేకతల నుండి మనల్ని కూడా విడిపించును. ఎందుకనగా ఆ రోజు ఇశ్రాయేలుకు తోడైన దేవుడు నేడు మనకును తోడైనాడు. థ్యాంక్ యూ. ఐగుప్తు నుండి కనానుకు ఇశ్రాయేలీయుల ప్రయాణం కళ్ళకు కట్టినట్టు చూపించిన చిన్నారులను దేవుడు దీవించునుగాక.